హలో క్యూటీస్. సో మార్నింగ్ అంతా ఈరోజు నాకు ఈ వర్క్స్ ఆ వర్క్సే సరిపోయింది. సో లైక్ ఐడి కార్డ్ అండ్ రూమ్ అండ్ ఆ స్టఫ్ అంతా అయిపోయింది. సో ఈవినింగ్ ఎక్కడ ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఎక్కడ బాగుంటుంది అని అడిగితే జిమ్ఖానా గ్రౌండ్స్ అనేది చెప్పారు. సో ఇది జిమ్ఖానా గ్రౌండ్. సో ఈ బ్లాక్ వచ్చేసరికి దీన్ని జిమ్ఖానా అంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింద రైట్ సైడ్లో టేబుల్ టెన్నిస్ స్టేడియం ఉంది. సో ఇండోర్ టేబుల్ టెన్నిస్ స్టేడియం. అండ్ ఇంకా అలా ముందుకెళ్తే మెడల్స్ అండ్ కప్స్ గెలుచుకున్నవి, సో స్టూడెంట్ గెలుచుకున్నవి అన్నీ ఇక్కడే పెట్టేస్తాను అనమాట. అండ్ ఈ బ్లాక్ వచ్చేసరికి ఇక్కడ జిమ్ ఉంటుంది, యోగా క్లాసెస్కి ఒక రూమ్ ఉంటుంది. సో స్టాఫ్కి వేరేగా జిమ్, స్టూడెంట్స్కి వేరేగా జిమ్ అనమాట. అండ్ యోగాకి ఒక పెద్ద రూమ్. అండ్ దెన్ చెస్ ఆడుకోవాలి, క్యారమ్స్ ఆడుకోవాలంటే అవన్నీ గేమ్స్కి అన్నీ ఒక రూమ్. సో అలా అనమాట ఈ బ్లాక్ అంతా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బ్లాక్. అండ్ దెన్ అలా ముందుకు వెళ్ళిపోతే మనకి పెద్ద గ్రౌండ్ ఉంటుంది. సో ఇగోని చూడండి, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. సో ఇది ఇండోర్ స్టేడియం అనమాట. సో ప్రొఫెసర్, స్టూడెంట్స్ అందరూ ఇంకా ఇక్కడే ఆడుకుంటారు. ప్రొఫెసర్స్కి వేరేగా, స్టూడెంట్స్కి వేరేగా అని ఏమి ఉండదు. ఓన్లీ జిమ్మే వేరేగా ఉంటుంది. కానీ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఏమంటే స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ ఒక జిమ్లో కూడా చాలామంది ఉంటారనమాట. సో అలా బయటకు వెళ్ళిపోదాం. చూడండి, ఇదంతా కూడా గ్రౌండే. చాలా బాగుంది కదా, చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. సో ఈ టైంలో ఇప్పుడు 7:30, 8 అవుతుంది. ఇప్పుడు కూడా అందరు రన్నింగ్, వాకింగ్, జాగింగ్ ఇంకా గేమ్స్ ఆడుకుంటున్నారు. చాలా బాగుంది. నాకు ఈ వైబ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా ప్లెజెంట్గా ఉంది నిజంగా. వాళ్ళకి అడిగితే కరెక్ట్గా చెప్పారు, ఎక్కడ పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది కూర్చోడానికి అని అడిగితే ఈ ప్లేస్ రికమెండ్ చేశారనమాట. సో ఇక్కడికి వచ్చాక నిజంగా 100% కరెక్ట్గా చెప్పారనిపించింది. గ్రౌండ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ టైంలో కూడా ఇంతమంది ఉన్నారు అంటే వావ్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో అలా మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకున్నా. సో చూడండి, అలా గ్రౌండ్ చూసేయండి ఫస్ట్ అయితే. ఇది ఇప్పుడు చెప్పాను కదా, జిమ్ఖానా బ్లాక్ అనమాట. సో ఇదంతా జిమ్ఖానా బ్లాకే. సో జిమ్ ఉంటుంది లోపల, ఇండోర్ స్టేడియంస్ అన్నీ ఉంటాయని చెప్పా కదా. సో ఆ బ్లాకే ఇదంతా. అండ్ దానికి ఆపోజిట్లో మన ప్లే గ్రౌండ్ ఉంది. సో రన్నింగ్కి, జాగింగ్కి, క్రికెట్కి. అండ్ ఇది వచ్చేసరికి బాస్కెట్బాల్ కోర్ట్, అవుట్డోర్ కోర్ట్ అనమాట ఇది. సో ఈ టైంలో కూడా ఆడుతున్నారు. నేనైతే చాలాసేపు వరకు ఇంట్లో మాట్లాడాను, దగ్గర ఒక 45 to 1 hour అందరికీ కాల్ చేసి మాట్లాడుకున్న తర్వాత తిరిగ్గా వీడియో తీశాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అవుతుంది. కానీ స్టిల్ చూడండి 9 అవుతుంది, ఇంకా గ్రౌండ్ ఎంత బాగుంది, ఎంతమంది ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఈ టైంలో కూడా ఎంత బాగా ఆడుకుంటున్నారు, జాగింగ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. సో అలా ముందుకెళ్ళి చూస్తే హాకీ ఆడుకుంటున్నారు. చూడండి, నేనైతే ఇదే ఫస్ట్ టైం హాకీ లైవ్లో చూడడం. ఎప్పుడు టీవీలో, ఫోన్స్లో చూడడం తప్పితే లైవ్లో ఎప్పుడు చూడలేదు. చాలాసేపు అయితే హాకీ కూడా కూర్చొని చూశాను. నాకు నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను హాకీ లైవ్లో చూస్తున్నాను. గర్ల్స్ కూడా ఆడుతున్నారు. ఫస్ట్ బాయ్స్ ఏనేమో అనుకున్నా, కానీ టీంలో గర్ల్స్ కూడా ఉన్నారు. క్యాంపస్లో ఏంటంటే అన్ని ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియంస్ ఉన్నాయి. సో మీ ఇష్టం అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఇండోర్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే అవుట్డోర్, యూ క్యాన్ ప్లే ఎనీవేర్. సో ఈ ఫెసిలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ ఉన్నాయి. సో వర్షం పడితే మీరు ఇండోర్ ఆడుకోవచ్చు, మంచిగా ప్లెజెంట్గా క్లైమేట్ ఉంటే అవుట్డోర్ ఆడుకోవచ్చు. చాలా బాగుంది కదా. సో మీకైతే ఇప్పుడు నేను ఫుట్బాల్ స్టేడియం చూపిస్తాను, అవుట్డోర్ ఫుట్బాల్ స్టేడియం. చూడండి.
నెక్స్ట్ అయితే మనం ఇండోర్ స్టేడియంస్ చూడడానికి వెళ్ళిపోదాం రండి, అవి కూడా మీకు చూపించేస్తాను. సో క్యాంపస్ అయితే ఎంత బాగుందో అలానే ఈ గ్రౌండ్ ఇంకా ఈ స్టేడియంస్ కూడా అంతే బాగున్నాయి. అంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి అన్నీ కూడా. చూడండి బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం ఇది ఎంత బాగుంది, అసలు ఎంత నీట్గా ఎంత బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది, ఆడడం రాకపోయినా వెళ్ళి కూర్చుని పోవాలనిపించింది నాకైతే. ఇప్పుడు మీకు ఇండోర్ బాస్కెట్బాల్ స్టేడియం అయితే చూపించా కదా, నెక్స్ట్ ఇండోర్ వాలీబాల్ స్టేడియం కూడా చూసేయండి. సో ఇదే ఇండోర్ వాలీబాల్ స్టేడియం. ఇక్కడ టెన్నిస్ కూడా ఆడతారనమాట చాలామంది, టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఆడతారు. సో ఇవన్నీ కలిపి అనమాట ఇక్కడ. సో మై డియర్ క్యూటీస్, మొత్తానికి ఐఐటి బాంబే క్యాంపస్లో జిమ్ఖానా గ్రౌండ్ అయితే చూసేశారు కదా, ఇంకా ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ అన్నీ చూశారు. సో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా ఏంటి అని త్వరగా కామెంట్ చేసేయండి. మీ కామెంట్స్కి అయితే నేను రిప్లై చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకా నైట్ వ్యూ కూడా చూసేయండి, ఇటువైపు నుంచి చాలా బాగా నచ్చింది అనమాట, నాకు మొత్తం కవర్ అయింది. సో అందుకే వీడియో తీద్దాం అనుకున్నా. ఇంకా నేను చెప్పా కదా లైవ్లో హాకీ అయితే ఎప్పుడు చూడలేదని, సో మొత్తం వీడియో తీసాక మళ్ళీ హాకీ చూడడానికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ దూరంగా ఒక గ్రీన్ కలర్ గేట్ ఇంకా లైట్ కనిపిస్తున్నాయి కదా, లైటింగ్స్. సో అక్కడ మంచి సాంగ్స్ వేసారు అనమాట, ఎందుకు వేసారో నాకైతే తెలియదు కానీ అలా లైవ్లో సాంగ్స్ వింటూ హాకీ చూస్తాను. అంతే ఈ వీడియోస్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఓకే క్యూటీస్, బాయ్ బాయ్.